హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఆల్రెడీ నవంబర్ 24న మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో 26,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. అయితే మనం మాత్రం 80,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ నోటిఫికేషన్లో కొంచెం తక్కువ వేకెన్సీస్ వచ్చాయి. అయినప్పటికీ కూడా మీరు ఎవరు బాధపడొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ జీడీ నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏం చేస్తున్నారంటే వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా ఇంక్రీజ్ అవుతాయి. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ని టార్గెట్ చేసి ఫిబ్రవరి మంత్లో జరుగుతున్న ఎగ్జామ్స్, ఫిబ్రవరి కానీ మార్చ్ కానీ ఆ మంత్లో రాసే ఎగ్జామ్ని టార్గెట్ చేసి ఖచ్చితంగా ఈ సంవత్సరం జాబ్ని క్లియర్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా అనుకొని చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకనంటే చాలామంది లాస్ట్ టైం ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవ్వచ్చు. ఓకేనా, వాళ్ళు కానీ ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ఎందుకనంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది ఈజీగానే ఉంటుంది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ప్రతిరోజు మనం ఇంగ్లీష్ కానీ లేదా జిఎస్ కానీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. అక్కడ మీరు క్వశ్చన్స్ చూస్తున్నారు ఎంత ఈజీగా ఉన్నాయో. ఫ్యాకల్టీ కూడా ఏ విధంగా అప్రోచ్, ఏ విధంగా వెళ్తే తొందరగా మీరు క్లియర్ చేయగలుగుతారో, అంటే తొందరగా సాల్వ్ చేయగలుగుతారో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే, ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఈ 3 months మీది కాదనుకోని చెప్పేసి మీరు ఒక ప్రాపర్ షెడ్యూల్ కనుక ప్లాన్ చేసినట్లయితే ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ఓకేనా. అయితే ఒక్కసారి 2021, 2022కి సంబంధించి ఓవరాల్గా మనకి ఎలిమెంటరీ మ్యాథ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నది ఒకసారి చూద్దాం. 2021 వరకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకలా ఉండేది. ఎలానంటే ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉండేవి. జిఎస్ నుంచి 25, ఇంగ్లీష్ నుంచి 25, అలాగే రీజనింగ్ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25 వచ్చేవి. అయితే మ్యాథ్స్ నుంచి ఒక షిఫ్ట్లో 25 క్వశ్చన్స్, ఓవరాల్గా 63 ఇంటూ 25 1575 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే 2022 నుంచి మాత్రం మనకి ఏం చేశారంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చారు. 2022లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్లో కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అదే విధంగా ఉంది. ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఎగ్జామ్లో మీకు ఓవరాల్గా 80 క్వశ్చన్స్ కనిపిస్తాయి. మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్, జిఎస్ నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్. లాస్ట్ 2022లో యాక్చువల్గా 2022 నోటిఫికేషను 2023 జనవరిలో జరిగింది. ఒక్కొక్క షిఫ్ట్ నుంచి 20 క్వశ్చన్స్, ఓవరాల్గా 76 షిఫ్ట్స్ జరిగాయి. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే 1520 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా. ఇది లాస్ట్ 2 yearsకి సంబంధించిన టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అయితే ఒక్కొక్క టాపిక్ నుంచి ఏ విధంగా వచ్చింది వెయిటేజ్ అన్నది కూడా ఒక్కసారి చూద్దాం. మీరు ఒకసారి చూడండి. నెంబర్ సిస్టము, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, అలాగే సింప్లిఫికేషన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్, యావరేజెస్, మిక్సర్స్ అండ్ ఎలిగేషన్స్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాసు, అలాగే ఒక్కసారి మిగతా టాపిక్లు కూడా ఒకసారి చూద్దాం. మిగతా టాపిక్లు చూసినట్లయితే మిగతా టాపిక్లు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, మెన్సురేషన్ 2D అండ్ మెన్సురేషన్ 3D. యాక్చువల్గా మీకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వరకు, ఎలిమెంటరీ మ్యాథ్స్ వరకు మీకుండే సిలబస్ ఏంటి అని అంటే అదే. ఓకేనా. మీకు ఓవరాల్గా కనిపించేవి 19 టాపిక్స్ లా కనిపిస్తున్నాయి, కానీ అవి 19 టాపిక్స్ కాదు. ఓకేనా, 19 టాపిక్స్ కాదు. ఒకసారి చూడండి మీరు. ఇందులో నంబర్ సిస్టము, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్స్, ఈ 3 ఓకేనా. క్యాలిక్యులేషన్ పార్ట్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఈ 3టిని కలిపి మనం ఒక మాడ్యూల్ అంటాం. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్, అలాగే ఈ 3టిని కలిపి ఒక మాడ్యూల్ అంటాం. 2 మాడ్యూల్ అయ్యాయి. యావరేజెస్, మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ కలిపి ఒక మాడ్యూల్. పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదొక మాడ్యూలు. అలాగే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ అదొక మాడ్యూలు. టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అదొక మాడ్యూలు. అలాగే మెన్సురేషన్ 2D 3D అదొక మాడ్యూల్. అంటే మీకు ఓవరాల్గా 7 మాడ్యూల్స్ వచ్చాయి. మీరు అన్ని చాప్టర్స్ అని ఫీల్ అవ్వద్దు, అవి 7 మాడ్యూల్సే, 7 టాపిక్సే. ఓకేనా, అవన్నీ 7 టాపిక్సే. ఓకేనా. అయితే ఆ టాపిక్స్లో మనకి ఎస్ఎస్సి వరకు హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ అది జీడీలోనే కాదు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాసు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2021లో అయినా 2022లో అయినా 20.2%, 20.2%. అవుట్ ఆఫ్ 100% 20% ఎక్కడి నుంచి
ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. ఓకేనా, కాబట్టి హైయెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాసే. అది మాత్రం మీరు ఫస్ట్ చదవాలి. ఎందుకనంటే మీరు ఎగ్జామ్లో గుడ్డిగా చదవకూడదు. ఏ టాపిక్ నుంచి హైయెస్ట్ వెయిటేజ్ మెయింటైన్ చేస్తున్నారో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అది ఫస్ట్ చదివి ఆ తర్వాత వెయిటేజ్ తక్కువ ఉన్న టాపిక్స్ని అలా చదువుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాసు. అలాగే పర్సెంటేజ్ కూడా హైయెస్ట్ వెయిటేజే ఉంది చూడండి, 11.6, 8.5%. అంటే పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 4 కలిపి ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్ అనేది సో ఇంపార్టెంట్ మాడ్యూల్. ఓకేనా, సో ఈ మాడ్యూల్ అనేది ఇంపార్టెంట్ మాడ్యూల్. ఇందులో చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కూడా మంచి వెయిటేజ్ వస్తుంది. ఈ రెండు కలిపి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 7.4, పర్సెంటేజ్ 10 ప్లస్ 11 వరకు వచ్చింది, ప్రాఫిట్ అండ్ లాస్ 20. అంటే ఓవరాల్ ఇవి 38 to 40% వెయిటేజ్ ఇవే. ఓకేనా, సో ఇంపార్టెంట్ మాడ్యూల్. అలాగే నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ మాడ్యూల్ కూడా ఇంపార్టెంట్ మాడ్యూల్, ఈజీ మాడ్యూల్. చూడండి 10.5%, 7.3%. ఓకేనా, సో అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక మాడ్యూల్, మెన్సురేషన్ నుంచి మీరు క్లియర్గా చూస్తున్నారు అక్కడ వెయిటేజ్ ఎంత ఉన్నదన్నది. సో కాబట్టి మీరు ఫస్ట్ ఇప్పుడు పర్సెంటేజ్ మాడ్యూల్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ టైమ్ అండ్ వర్క్ మాడ్యూల్, టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్, మెన్సురేషన్ మాడ్యూల్, ఆ తర్వాత నెంబర్ సిస్టమ్ మాడ్యూల్. సో వెయిటేజ్ ప్రకారం ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, సో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు ఏ టాపిక్ నుంచి ఎంతవరకు వెయిటేజ్ వస్తున్నాయి అన్నది. ఓకేనా, సో అయితే ఇప్పుడు సో ఎగ్జామ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా, సో ఆ క్వశ్చన్ చూడండి మీరు. సో ఇక్కడ మనకి సో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి చూసినట్లయితే ఇది సో 10th January 2023 థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్లో ఏమన్నారో చూడండి. హరీస్ బాట్ అ న్యూ స్వీట్ షర్ట్ ఎట్ ద స్టోర్ వెన్ దే వర్ గివింగ్ 40% డిస్కౌంట్. ఇఫ్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ది స్వీట్ షర్ట్ వాజ్ ₹2,999, దెన్ హౌ మచ్ డిడ్ హర్సల్ పే విత్ ద డిస్కౌంట్. ఓకేనా, సో డిస్కౌంట్తో ఎంత పే చేశాడు అంటే ఇప్పుడు అతను ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ పొందుతున్నాడంటే 40% డిస్కౌంట్ పొందుతాడు. సో ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ పొందుతాడు? 40% డిస్కౌంట్ పొందుతాడని అంటే అతను ఎంత పర్సెంటేజ్ కొనాలంటే 60% కొనాలి. 60% ఎందులో అంటే 2,999. కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా 6 9s అంటే ఎంత 54. అంటే మన ఆప్షన్ ఖచ్చితంగా 0.4తో ఎండ్ అయి ఉండాలి. కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి వీడియో ఆల్రెడీ పెట్టడం కూడా జరిగింది, ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా, మ్యాక్సిమం ఎస్ఎస్సి జీడీలో ఉన్న క్వశ్చన్స్ని అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్లో సో 60 to 70% ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని ఆప్షన్స్తోనే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, అలాగే ఒకసారి నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి, సో టైమ్ అండ్ వర్క్ నుంచి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఏమన్నారు క్వశ్చన్లో. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ వర్క్ సపరేట్లీ ఇన్ 10 days and 15 days respectively. B alone work for 3 days, then left the work, and in how many days will A finish the remaining work? సో ఆ క్వశ్చన్లో చూస్తే ఏ ఒకటి అయితే ఎన్ని రోజుల్లో చేయగలదు? 10 daysలో చేయగలదు. ఏ ఒకటి ఎన్ని రోజుల్లో చేయగలదు? సో 10 daysలో చేయగలదు. అలాగే బి ఒకటి ఎన్ని రోజుల్లో చేయగలదు అంటే ఏ 10 days, బి ఎన్ని రోజులు అంటే 15 days. ఆల్రెడీ క్వశ్చన్లో ఏమన్నారంటే బి 3 days వర్క్ చేసింది. బి ఎన్ని రోజుల వర్క్ చేసింది? 3 days వర్క్ చేసింది. ఒకవేళ మిగతా వర్క్ని కూడా బిఏ చేస్తే బికి ఎన్ని రోజులు పడుతుంది? 12 days పడుతుంది. కానీ ఆ మిగతా వర్క్ని ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఏ చేయాలని అంటే ఇక్కడ చూడండి, సో ఇది 2 daysలో చేసే వర్క్, ఇది 3 daysలో చేస్తుంది. మరి ఇది 12 daysలో చేసే వర్క్ ఇది ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటే రిలేషన్ ఏంటంటే 3 4s are 12, అలాగే 2 4s are 8. కాబట్టి ఏ ఎన్ని రోజుల్లో చేస్తుందంటే 8 daysలో చేస్తుంది. ఓకేనా, అలా మనకి ఏంటంటే మీరు క్లాస్లో ఈ లాజిక్స్ అన్ని నేర్చుకున్నట్లయితే సో ఈజీగా మీరు సో సాల్వ్ చేయగలుగుతారు. అలాగే సో రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ చూద్దాం. సో రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి చూడండి ఈ క్వశ్చన్ ఏమన్నారు. సో క్వశ్చన్లో ఏమన్నారంటే సో 2 numbers are in the ratio of 3:8. If 8 is added to each number, then the ratio becomes 1:2. If 4 is subtracted from each number, then the ratio will be. క్వశ్చన్లో ఫస్ట్ ఏమన్నారంటే 3:8 అన్నారు. మీరు ఆ రేషియో కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆ రేషియో కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 3:8 అంటే ఫస్ట్ తక్కువ ఉంది, తర్వాత ఎక్కువ ఉంది. 8 యాడ్ చేసినా 8 సబ్ట్రాక్ట్ చేసినా రెండింటి నుంచి ఖచ్చితంగా రేషియోలో ఫస్ట్ తక్కువ ఉండాలి, సెకండ్ది ఎక్కువ ఉండాలి. అలా చూసినట్లయితే ఈ ఆప్షన్ లేదు, వదిలేయండి. ఈ ఆప్షన్ కూడా లేదు, వదిలేయండి. మన దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి.
ఆల్రెడీ క్వశ్చన్లో 3:8 ఇచ్చారు, 2 నెంబర్లు మళ్ళీ యాడ్ చేస్తే అదే రేషియో మెయింటైన్ అవ్వదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇది మన ఆన్సర్ కాదు. కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే 2:7 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా. ఆల్రెడీ దీనికి సంబంధించి రేషియో ప్రపోర్షన్ సంబంధించి కానీ టైమ్ అండ్ వర్క్ సంబంధించిన కానీ ఆల్రెడీ 30 క్వశ్చన్స్ వరకు మనం ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఒకసారి అవి వాచ్ చేస్తే మీకు ఎలా ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అన్నది మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా. అందరికీ అర్థమైంది అనుకున్నాను. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామందికి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే ఏం చేస్తారనంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తారనంటే ఏ విధంగా అటెంప్ట్ చేయాలో చాలామందికి తెలీదు. ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం కనిపిస్తుంది అంటే మీరు ఓపెన్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ కనిపించింది లేదా రీజనింగ్ కనిపించింది, ఏ సెక్షన్ కనబడితే ఆ సెక్షన్ సాల్వ్ చేస్తున్నారు. అలా చేయకూడదు. ఎప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అంటే ఫస్ట్ ఎప్పుడు మీరు ఏం చేయాలనంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఫస్ట్ రాయాల్సిన సెక్షన్ ఏంటి అని అంటే జిఎస్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ మీరు చేయాల్సిన సెక్షన్ ఏంటంటే జిఎస్ చేయాలి. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ జిఎస్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ చేయాలి. ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ రీజనింగ్, ఆ తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ చేయాలి. ఈ ఆర్డర్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. దట్టు ఈ జిఎస్కి ఇంగ్లీష్కి కలిపి మీరు ఓవరాల్గా ఎంత టైం కేటాయించాలని అంటే జిఎస్కి ఒక 7 to 8 minutes. ఓకేనా. జిఎస్కి ఒక 7 to 8 minutes, అలాగే ఇంగ్లీష్కి కూడా 7 to 8 minutes. ఓవరాల్గా ఈ రెండు కలిపి మీరు 15 to 20 minutes లోపు అయిపోవాలి. ఆ తర్వాత రీజనింగ్ వరకు ఏంటంటే దగ్గర మీకు 15 to లేదా కొంతమంది స్పీడ్గా చేసే వాళ్ళు అయితే 12 minutesలో కూడా చేయొచ్చు. 12 to 16 to 17 minutes దీనికి స్పెండ్ చేసినట్లయితే ఓవరాల్గా ఈ 3 sections కలిపి మీకు ఎంత టైంలో అయిపోవాలనంటే 35 to 40 minutesలో అయిపోవాలి. అప్పుడు మిగతా టైంని 20 to 25 minutesని మీరు క్వాంటు గనక కేటాయించినట్లయితే ఈజీగా మీరు ఉన్న 80 క్వశ్చన్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా. ఈ విధంగా కనుక మీరు ఫాలో అయినట్లయితే ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వరకు ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు చూడండి. ఎగ్జామ్లో ఈజీగా ఎలా అటాక్ చేయొచ్చు, ఏ విధంగా వెళ్ళొచ్చు అన్నది మీకు ఆ క్వశ్చన్స్ని కనుక మీరు ఆ వే ఆఫ్ సాల్వింగ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఎలా అప్రోచ్ అవ్వాలన్నది ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా. అలాగే మనకి చూడండి 26,146 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించి November 26న మన ప్రతి బ్రాంచ్లో ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దానికి అటెండ్ అవ్వండి. అక్కడ ఏంటంటే మీకు ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా అప్లై చేయాలి, వేకెన్సీస్లో ఉన్న ఆ లోపల ఉన్న బిఎస్ఎఫ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లియర్ చేసుకోండి. ఓకేనా. ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యింది అనుకున్నాను. ఈ సంవత్సరం మాత్రం మీరు ఖచ్చితంగా టార్గెట్ పెట్టి మీ గోల్ని రీచ్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఆల్.